అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఇండోర్ గేమ్స్ అంటే మా చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం. ఎక్కువ బయటకి అది కూడా ఎవరిని పంపించేవారు కాదు. పిల్లలు ఇళ్లలోనే కూర్చొని ఆడుకునేట్టుగా ఆ ఉండే గేమ్సే ఎక్కువ చేస్తుండేవారు. మా నాన్నగారు మాకు గుళ్ళ బోర్డు అనేసి అని చూసారా, ఇది ఎంత బాగుంటుందో. ఇది గుళ్ళతోటి మనం స్కోర్ చేసుకోవడం అనమాట. అలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా చక్కగా కూర్చొని ఈ స్కోర్ వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ ఎల్టీపీ ఉంది చూడండి. ఈ ఎల్టీపీలో కానీ పడిపోయింది అనుకోండి ఇంకా అవుట్ అనమాట. ఇంకా వాడు ఎంత స్కోర్ చేసినా లాస్ట్ గుండు వచ్చేసి ఇందులో ఏమైనా పడిపోయిందో వాడి మొత్తం స్కోర్ అంతా పోయినట్టే. సో భలే గమ్మత్తుగా ఉండేదన్నమాట ఈ ఆట. ఎప్పుడెప్పుడు ఆడతామనేసి. దీన్ని గుళ్ళపోటు అంటారు. మీలో ఎంతమంది దీన్ని చూసారో ఆడారో నాకు తెలియదు, కానీ నాకు కరోనా టైంలో మేము కొని పట్టుకుని వచ్చి మా ఇంట్లో మేము టైంపాస్కి మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మా పిల్లలతోటి. గుళ్ళబోర్డు, చైనీస్ చెక్కస్, తర్వాత వామన గుంటలు, తర్వాత మామూలుగా చెస్సు, క్యారమ్ బోర్డు, ఇవన్నీ కూడా అలాగా ఒకదాని తర్వాత ఒకటి టైంపాస్ చేసుకుంటూ ఎంచక్కగా చేస్తున్నాయి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా సెల్లులు అవి ఇచ్చేస్తున్నారు. ఆ సెల్లులు అవి ఇవ్వకుండా పేరెంట్స్ ఎంచక్కగా ఇలాగ పిల్లల్ని కూర్చోపెట్టి ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఏంటవుతుందంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే స్కోర్ చేయాలి కదా. సో కాంపిటీషను పెరుగుతుంది, కాన్సన్ట్రేషను పెరుగుతుంది అని నాకు అనిపించింది. సరే సరదాగా మన ఇంట్లో ఉంది కదా ఈ కుండబోర్డు, దీన్ని ఒకసారి మనం వీడియో చేద్దాము అని అనిపించింది. చూసారా, ఇది మనం తీసుకున్నాం అనుకోండి, దీనికి గుళ్ళు ఇలా ఇస్తాడన్నమాట. మేము ఆడుకునేటప్పుడు మాకున్న గుళ్ళ బోర్డులో అయితే అసలు ఇనప గుళ్ళే, సైకిల్ గుళ్ళు ఉండేవి కదా, అలాంటివి ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు గుళ్ళ బోర్డుకి ఇలాగా ఇవి ఇచ్చేస్తున్నాడు, గోళిక్కాయలు ఇచ్చేస్తున్నాడు. సో వీటిని ఏంటంటే మనం ఇలా ఇటు పక్కకి వేసుకుంటాం అన్నమాట. వేసుకుని ఇలాంటి స్టిక్ ఇస్తాడు వాడు మనకి. మనం ఈ స్టిక్ తోటి మనం అలా జాగ్రత్తగా వేసుకుంటే టీఏ పడింది అంటే మళ్ళీ కూడా మనం ఆ కాయిన్ మళ్ళీ మనం వేసుకుని ఆడచ్చు అనమాట. చూసారా, 4 70 పడ్డాయి, ఒక 35 పడింది, ఒక 25 పడింది. సో స్కోర్ అంతా 140, 280, 300, 350 స్కోర్ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు ఆడతారనమాట. నెక్స్ట్ వాళ్ళు ఆడితే వాళ్ళకి మనకన్నా ఎక్కువ స్కోర్ చేశారండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 150, 100 కూడా ఉన్నాయి. సో వాటిల్లో పడ్డాయి అనుకోండి వాళ్ళకి ఇంకా స్కోర్ వచ్చేస్తుంది అనమాట. కిందకి 100, 150 కూడా ఉన్నాయి కదా. వీటిల్లో వేయగలిగారు అనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ గేమ్. మీరు కూడా ఎంతకగా పేరెంట్స్ ఇలాంటి గేమ్ పిల్లలకి కొని ఇవ్వండి, లేదంటే గిఫ్ట్గా కూడా ఇలాంటి గేమ్స్ అవి ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశము. మనం అలా లాక్ చేస్తాం, గుళ్ళు మళ్ళీ అందరూ ఉండిపోతే ఎంతకగా ఇక్కడ మనం ఇది ఇలా వేసుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.